ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ నేతలు కేవలం రాజకీయ ప్రత్యర్థులు కాదు, అంతకు మించి అంటారు పరిశీలకులు. వీరి వైరం రాజకీయ పార్టీ జెండాలో తేడా మాత్రమే కాదని, తాజా పరిణామాల నేపథ్యంలో అది వేరే లెవెల్కి చేరిందని చెబుతుంటారు. పైగా ఇటీవల వరుస అరెస్టులు, దాడుల వేళ పరిస్థితి మరింత వేడెక్కిందని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పెద్దిరెడ్డితో కలిసి కనిపించారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి. ఇందులో భాగంగా తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమండ్రి విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు ఆయనకు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న తన తనయుడిని కలవడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు కొలికపూడి శ్రీనివాస్ కనిపించినట్లు తెలుస్తుంది. అసలే వైసీపీ నేత, అందులోనూ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కీలక నేత తండ్రి, అందులోనూ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన్ను టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం, మాట్లాడడం ఏంటి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. కాగా కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే ఓసారి ఆయన పార్టీ అధిష్టానం వద్ద వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన తిరువురు ఎస్ఐపై గంజాయి అమ్మిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పెద్దిరెడ్డిని కలిసిన వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీతో ఆయనకున్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. దీంతో పాటుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొలికపూడి ఎక్కువగా తనదైన శైలిలో ఎక్కడా జగన్ మీద విరుచుకుపడలేదు. ప్రతిపక్షంలో ఉన్నంత దూకుడుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన లేరు. పైగా నియోజకవర్గంలో రోజుకో రచ్చ. కార్యకర్తలు, అధికారులతో ఆయనకి పడటం లేదు. ఈ క్రమంలోనే సేఫ్ సైడ్గా పెద్దిరెడ్డితో జగన్ వద్దకు పెద్ద రాయబారమే పంపారన్న వార్త బాగా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తను కొలికపూడి పూర్తిగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చానని, ఆ సందర్భంలో అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా బాగున్నారా సార్ అని పలకరించానని, బాగున్నానని ఆయన కూడా చెప్పి వెళ్ళిపోయారని, జరిగింది కేవలం ఇది మాత్రమే అని 7 సెకండ్ల వీడియోను పట్టుకుని ఇష్టం వచ్చింది రాసుకొస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్లడం జరిగింది. అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది. విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్, బాగున్నారా అని అనడం జరిగింది. ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లటం జరిగింది. ఇదంతా ఒక 7-8 సెకండ్లో జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 19వ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్లాను. ఇక తాను తిరుపతి టూర్లో ఉన్నప్పుడే సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే అక్కడ నుంచి అమరావతి వచ్చానని, సీఎం గారిని కలిశానని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని, దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కొలికపూడి విజ్ఞప్తి చేశారు.